ఎలక్ట్రిక్ బానర్లు కానీ, లేకపోతే ఇనుప పనిముట్లు ఏవైతే మనకు సుత్తే కానీ, లేకపోతే వైర్ కటర్ కానీ, డంబుల్స్ కానీ, జిమ్ సామాన్ కానీ ఏమైనా కొనుక్కున్నట్టయితే మనకి ఇక్కడ చాలా తక్కువ రేట్లు ఉంటాయి. అదే కాకుండా స్పీకర్లు, సిపియూలు మీరు కుప్పలు పెట్టి అమ్ముతున్నారు. ఏవైతే మనకు సిపియూస్ ఏవైతే ఉన్నాయో i3 ప్రాసెసర్ నుంచి i5 ప్రాసెసర్, ప్రతి ఒక్క ప్రాసెసర్ ఏదైతే ఉందో అన్ని కుప్పలు పెట్టి అమ్ముతున్నారు. అయితే వాళ్ళ కాన్ఫిగరేషన్ అడిగితే వాళ్ళకి ఏం తెలియదు అనమాట. వాళ్ళు జస్ట్ కుప్ప పెట్టి అమ్ముతూ ఉంటారు. మనకి ఇష్టమైతే తీసుకోవాలి, లేకపోతే లేదు. అయితే ఇక్కడ చూడొచ్చు మీరు మొబైల్ యాక్సెసరీస్ కూడా అమ్ముతున్నారు. ఇవైతే కొత్తవి అనమాట మొబైల్ యాక్సెసరీస్. ఇది వచ్చేసి మళ్ళీ ఇనుప పనిముట్లు అనమాట. దాదాపు మీరు చూసినట్టయితే ఈ చోరు బజార్లో ఇనుప పనిముట్లే ఉన్నాయి. అయితే నేను ఇంకా ముందరికి వెళ్తూ ఉంటే మనకు ధూల్పేట్ దగ్గరలో మనకు పెద్దగా ఒక గల్లీ ఉంటుందన్నమాట. ఆ గల్లీలో మొత్తం మనకు సైకిల్స్ అవన్నీ అమ్ముతారనమాట. అయితే నన్ను అక్కడ వీడియో తీయనీయలేదు. మీరు కనుక వెళ్ళినట్టయితే తీయండి. చూడండి డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ కూడా కుప్పపెట్టి అమ్మారు. మనకు వచ్చేసి అక్కడ డిఎస్ఎల్ఆర్ కెమెరా వచ్చేసి 5,000 నుంచి స్టార్ట్ ఉంది. 5,000కి డిఎస్ఎల్ఆర్ ఎక్కడన్నా వస్తుందా? మీరు చూడండి 50,000 డిఎస్ఎల్ఆర్ 5,000 నుంచి వస్తుంది. అయితే మీరు పొద్దున్నే వెళ్ళాలన్నమాట. దానికోసము మీరు పొద్దున్నే వెళ్ళినట్టయితే మీకు మంచి ఐటమ్ దొరుకుతాయి. నేను పోయేటప్పటికి దాదాపు అన్నీ అయిపోయాయి. కొన్ని ఇరిగిపోయినాయి, ముక్కలైనవి మాత్రం మిగిలాయి అనమాట. అయితే అది ఎవరు తీసుకోక అట్లా మిగిలిపోయాయి. అడిగాను వాళ్ళని, ఇది లేవంటే అయిపోయినాయి మా దగ్గర, ఇవి మాత్రమే మిగిలినాయి, ఇవి ఇష్టం ఉంటే తీసుకొని లేకపోతే లేదన్నారు అనమాట. అయితే ఇక్కడ వచ్చేసి ఇది మామూలుగా రెగ్యులర్గా ఉండే షాపు. ఇదైతే దాంట్లో భాగం కాదు, మామూలుగా రెగ్యులర్గా ఉండే షాప్. రోడ్డు మీద ఏవైతే పెట్టి ఉంటారో అవన్నీ మనకు చోర్ బజార్లో దొరికే